మీరు పడగొట్టక్కర్లేదు, నిర్లక్ష్యం చేసుకుంటే చాలండి. ఈ రోజుల్లో ఉన్న సంఘాల్లో పరిస్థితి ఏమిటంటే, కుటుంబాల్లో పరిస్థితి బలిపీఠాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటున్నారండి. దేవుల్లో ఏం కొరత లేదు, ఆరాధించుకోవడానికి చక్కగా స్థలాన్ని ఇచ్చారు, తన కుమారుణ్ణి బలిపీఠంగా ఇచ్చారు. కానీ ఆ బలిపీఠం మీద అర్పణలు జరుగుతున్నాయా లేదా? అమ్మా, ఈ స్థలం ఎవరిచ్చారు మనకి? అది కుమారుణ్ణి బలిగా ఇచ్చి కరుణా బలిపీఠం కింద రక్తము కార్చి పాప పరిహార బలి కింద ఆయనే బలి అయిన స్థలం అండి. ఆ స్థలమును మనకి ఎందుకు ఇచ్చారు? మనల్ని అర్పించుకోవటానికి. ప్రభువా, నేనేమై ఉన్నాను అది నీవే, నన్ను నేను అర్పించుకుంటున్నాను అని దేవుని అర్పించుకోవలసిన చోటు. అదే మనం జ్ఞాపకం చేశారు. ఇరిగిపోయిన బలిపీఠములను తిరిగి పునర్నిర్మించండి.